అలాగే భీమవరానికి ప్రధాన సమస్య డంపింగ్ యార్డ్ సమస్య. పవన్ కళ్యాణ్ గారితో స్వయంగా వెళ్ళి మాట్లాడితే ఒక అరగంట టైం నాకు ఇచ్చారు. అరగంట టైంలో భీమవరం అభివృద్ధి గురించి మాట్లాడినప్పుడు ఆయన వెంటనే స్పందించి అప్రోచ్ రోడ్లు, డంపింగ్ యార్డు పూర్తి చేద్దాం, డంపింగ్ యార్డుకి నేను భీమవరం వస్తాను, వచ్చినప్పుడు ప్లాన్ చేసి దానికి శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేస్తాను అని చెప్పి మాట ఇచ్చారు. బహుశా రేపు నెలలో పవన్ కళ్యాణ్ గారు భీమవరం రావచ్చు. వచ్చినప్పుడు దాని మీద డిస్కస్ చేసి డంపింగ్ యార్డ్ సమస్యని శాశ్వతంగా పరిష్కారం చేయడానికి ఆలోచన చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మరొక అందరూ రోజు మీరు డిస్కస్ చేసుకునేది కలెక్టర్ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది, కలెక్టర్ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది. కలెక్టర్ ఆఫీసు భీమవరంలోనే ఉంటుంది. వీలైనంత వరకు మన కేంద్ర మంత్రి వర్మ గారి ఆధ్వర్యంలో మార్కెటింగ్ యార్డ్లోనే కలెక్టర్ ఆఫీస్ కట్టడానికి నిర్ణయిస్తామని నేను వర్మ గారు కూడా అనుకున్నాం. దాని మీద ప్రతిపాదనలు కూడా పంపించాం. వీలైనంత త్వరలో కలెక్టర్ ఆఫీస్ ఆర్డరు భీమవరంకి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ ఆఫీస్ అంటే 100 కోట్లు కావాలి. దానికి ప్రపోజల్ తయారు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. కలెక్టర్ గారికి కూడా మెమరాండం ఇవ్వడం జరిగింది. ఇది త్వరలో పూర్తి అవుద్దని ఆశిద్దాం. 31,69,00,000 రూపాయలు పనులు చేసిన పంచాయతీరాజ్. భీమవరం మండలం 16,86,00,000, వీరవసరం మండలం 14,83,00,000, 14,83,000. RNBలో నాబార్డ్ వర్క్స్ ఒక వర్క్ చేసాం 83 లక్షలు. ఎడిషనల్ ప్లాన్ వర్క్స్ 8 కోట్లు. అప్గ్రేడ్ రోడ్ వర్క్స్ 9,28,00,000. ఇప్పుడు బ్రిడ్జి అప్రోచెస్ 24,70,00,000. ఇది RNBలో చేసిన పనులు. గవర్నమెంట్ హాస్పిటల్కి 64,20,00,000. 100 పడకల ఆసుపత్రికి 38,15,00,000. క్రిటికల్ కేర్ కి 23,75,000. డయాలసిస్ యూనిట్ కి 2 కోట్లు. ఆయుష్ హాస్పిటల్కి 30 లక్షలు. 64,20,000 రూపాయలు గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేయటం జరిగింది. 64,20,00,000.